కాకపోతే ఆవిడికి తెలియదు ఏమిటంటే ఇంతకు ముందే ఆ 50,000 మా అబ్బాయి హుండీలో వేసేశాడు. కాబట్టి ఆలయ కమిటీ వారు ఆ డబ్బుతో గుడిలో వాటర్ ట్యాంక్ కట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా సెలవు. హలో, చూసావా మా అమ్మతో పెట్టుకుంటే ఏమవుతుందో? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా అనసూయాదేవంటే ఏంటో? మిస్ మధుమతి. అనసూయదేవి గారు, క్షమించాలి. ఒక్కసారి ఏంటి మీరు అనుకుంటున్నట్టు మీ అబ్బాయి గారు డబ్బు హుండీలో వేయలేదట. ఆలయ ధర్మకర్త గారి సమక్షంలో మీ చేతుల మీదుగా ఇప్పించాలని తన దగ్గరే ఉంచారట. అలా అని చెప్పిన వెధవ ఎవడు? మీ అబ్బాయి ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు. మీ అబ్బాయి దగ్గర బ్యాగ్ లో ఉన్నాయండి డబ్బులు. ఆ బ్యాగ్ తీసుకొని ఇలా రండి బాబు. రండి రండి రండి. రండి సార్, రండి రండి. అనసూయమ్మ గారి ముద్దుల కొడుకు. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి. ఇవ్వండి సార్. చూడండి డబ్బులు. ఇదిగోండి చిల్లర కూడా ఉంది. ఆలయ ధర్మకర్త గారు రండి. వాటర్ ట్యాంక్ అనసూయమ్మ గారి పేరు మీద. గుడిని, గుడిలో లింగాన్ని మింగాలని చూశారు. అందుకే నోట్లో పచ్చి వెల్లక్కాయ పొడేలో చేశాను. ఎలా ఉంది? వెళ్ళండి సార్. అనసూయమ్మ గారికి వాళ్ళ అబ్బాయికి చప్పట్లు.
డబ్బులు కిలోల లెక్క ఖర్చయినా డాక్యుమెంట్ దొరకలేదేంటా అని బాధపడుతున్నారా అండి? అది దొరకాలంటే మీ జేజములు దిగి రావాలండి. ఏయ్, ఊరికే దొరకలేదా అని గింజుకోకు. మాయల పకీరు ప్రాణాలు సప్త సముద్రాల అవతల దాచినట్టు నువ్వు ఆ డాక్యుమెంట్ ని ఏ అడవుల్లోనో ఎడారుల్లోనో దాచుంటావు. లేదంటే వెళ్ళొచ్చే దారిలోనో ఎప్పుడో పట్టేసేదాన్ని. చా నిజమా అండి? దగ్గరుంటే ఈ పాటి కొట్టేసేవాళ్ళ అండి? అదే పట్టేసేవాళ్ళ అండి? డౌటా? 10 కిలోమీటర్ల లోపు ఎక్కడ పెట్టినా 10 నిమిషాల్లో పట్టేస్తాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మేఘాల్లో ఉన్న డేగ మేగడ మీద ఉన్న ఏగని ఎంత తేలిగ్గా పట్టేస్తుందో అంతకంటే తేలిగ్గా కనిపెట్టేస్తాం. కొంచెం ఎక్కువైందేమోనండి? ఎక్కువ కాదు, చాలా తక్కువ చెప్పాడు. నిజంగా మా టాలెంట్ చూస్తానంటే ఆ డాక్యుమెంట్ పెట్టిన ప్లేస్ కాకుండా పెట్టిన ఏరియా చెప్పు చాలు. 1 నిమిషంలో పట్టి దాన్ని ముక్కలు చేయకపోతే నా పేరు అనసూయనే కాదు. చా మీకంత సీన్ లేదని నాకు తెలీదా అండి? ఇప్పటికి ఎన్నోసార్లు నాతో పెట్టుకుని తలకి బొబ్బి పెట్టుకున్నారు. మళ్ళీ అవసరమా చెప్పండి సుమి? బొప్పి కట్టింది, నొప్పి పుట్టింది, ఇలాంటి తొక్కలో డైలాగులొద్దు. నీకు నిజంగా దమ్ముంటే మా అమ్మ చెప్పిన ఛాలెంజ్ ఒప్పుకో, ఆ డాక్యుమెంట్ ఉన్న ఏరియా చెప్పి తప్పుకో. ఆ తర్వాత 1 నిమిషంలో దాన్ని కనిపెట్టలేకపోతే 2వ నిమిషం నుంచి అసలు ఆ డాక్యుమెంట్ గురించే మర్చిపోతాం. సరేనండి, అలాగే చెప్తాను. కాకపోతే ఇది మీ టాలెంట్ కి టెస్ట్ కాదండి, నేను మీకిచ్చే ట్విస్ట్ అండి. అదేమిటో తెలియాలంటే మీరు ఓడిపోవాలండి. చిక్కుముడి విడిపోవాలి. మీరెంతో ఆశగా ఎదురు చూస్తున్న డాక్యుమెంట్ ఈ ఇంట్లోనే, ఈ హాల్లోనే ఉందండి. సరిగ్గా 1 నిమిషంలో పట్టుకోగలిగితే అది మీదే. లేదంటే ఎప్పటికీ నాదేనండి. Your time starts now. ఇంకా నిలబడి చూస్తున్నారేంట్రా? వెళ్ళండి. ఇంకా 30 సెకండ్లు ఉన్నాయండి. ఇంకా 20 సెకండ్లే ఉన్నాయండి. నాకు తెలుసు అది దొరకదని. ఎందుకంటే ఇంకా 10 సెకండ్లే ఉంది అత్తయ్య. తొందరగా వెతకండి రా. 5 4 3 2 అమ్మా,
అమ్మ బ్యాగ్లో ఉందా? మీవి డేగ కళ్ళు కావండి, ఈగ కళ్ళు. అందుకే బస్ నుంచి మొదలుపెట్టి నేను బస చేసిన రూమ్ వరకు అన్ని వెతికి కూడా బ్యాగ్ లో ఉన్న డాక్యుమెంట్ పట్టుకోలేకపోయారు. పాపం, మిమ్మల్ని చూస్తుంటే చంకలో పిల్లాన్ని పెట్టుకుని దొంగలు పట్టుకుని తిరిగిన బంకర టింకర్స్ ఉంటారని గుర్తొస్తున్నారండి. వెనకటికి నీలాంటిది ఒకటి, సప్త సముద్రాలు ఒంటి చేత్తో ఇది, చివరికి ఇంటి వెనకాల ఉన్న చెరువులో పడి చచ్చిందిట. అలా ఉంది నీ వరస. ఏయ్ కోటి, అరకోటి, రామకోటి, రాంబాబు, రంగనాథు, బద్రీనాథు, ఏయ్ చేతు, అందరూ ఒకసారి బయటికి రండి. రండి రండి. ఏయ్, అమ్మా, రండి. వస్తున్నాం, తొందరగా అమ్మా. రండి. ఏంటత్తయ్య గారు? ఏయ్ చేతు ఇక్కడ. అమ్మా ఇదిగో, ఈ రోజు రేపు ఎవ్వరు బయటికి వెళ్ళకండి. చాలా ముఖ్యమైన పనుంది. ఏంటమ్మా అవి? చెప్తాన్రా. ముందుగా ఎవరు పెళ్ళాల దగ్గర వాళ్ళు నిలబడ్డారుగా. ఆ అంత పిలిచింది ప్యాంట్ పెడుతుందేమో. ఏంటమ్మా ఇంత అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? చెప్తానుండవే. చెవులు చెప్తారా కళ్ళలో చెప్తారా అత్తయ్య? కళ్ళకో చెప్పుద్ది. మీరు నిలబడండి కాస్త. నిలబడితే నిద్రే రాదు. అత్తయ్య కల్లోకి ఎలా వస్తుంది? అబ్బా, మీతో వేళ చచ్చిపోతున్నానండి. ఏం మాట్లాడకుండా నిలబడండి. రేపు సాయంత్రం మనం ఒక పోటీలో పాల్గొనడానికి వెళుతున్నాం. అందులో గెలిస్తే మనకు 1,00,000 రూపాయలు వస్తాయి. 1,00,000 రూపాయలే? పైలా ఏం పోటీ అమ్మా? ఉత్తమ భార్యాభర్తల పోటీ. ఓ, మీరందరూ ఇంట్లో ఎలా ఏడ్చినా అక్కడ జడ్జీలందరినీ మెప్పించి ఒప్పించాలి. అలా ఒప్పించాలంటే అయ్యో ఇదిగో ఇలా చెప్పిన డ్రెస్సులు, ఓవర్ మేకప్, ఇదిగో నాకు తెలుసు ఇలాంటి ఓవర్ యాక్షన్లన్నీ వద్దు. ముఖ్యంగా రోజు పుట్ట ఈ చింక్ బట్టలన్నీ మార్చేయాలి. అందుకే మీకోసం రిచ్ డ్రెస్సులు అద్దెకి తీసుకొచ్చాను. ఒరేయ్, బట్టలు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. సుబ్బడా చూపించా. పాపం, కొత్త బట్టలు చూసి ఎన్నేళ్ళయిందో. అందుకే అలా పిప్పర్మెంట్ కోసం కొట్టుకునే పిల్లల్లాగా చిన్నరుగా బిహేవ్ చేస్తున్నారు. విన్నారుగా, మీరిలా అడ్డగాడిదల్లా ఎగబడితే అడ్డమైన వాళ్లతో మాట్లాడాల్సి వస్తుంది. చేతో చెప్పమ్మా. ఇదిగో ఈ ముగ్గురుతో పాటు మీ బావగారిని కూడా తీసుకెళ్లి బాగా ఎక్సర్సైజ్ చేయమని చెప్పు. సాయంత్రంలోగా ఇదిగా ఈ పాన పట్టపోయి హ్యాండ్సమ్ లా తయారు చేయి. అర్థమైందా? ఓకే అమ్మా. తీసుకెళ్ళు. అసలు వదిలిన అక్క కూడా గుర్తుపట్టలేనంతగా వీళ్ళందరినీ మార్చేస్తాను. అన్నయ్యలు, బావా, ఫాలో మీ, ఫాలో మీ. ఇక మీ విషయానికి వస్తే నాకు తెలుసు, మమ్మల్ని కూడా జిమ్కో స్విమ్మింగ్ పూల్ కో వెళ్ళమంటారని. అవును కదూ అత్తయ్య గారు?
ఇదిగో చూడండి, ఆ తులసికి పని చేయటం తప్ప ఇంకేమీ తెలీదు. మీరు చేసే పనికి అర్థం ఏమిటి అని కూడా తెలీదు. ఉత్తమ భార్య అనిపించుకోవాలంటే ఇలా లేజీగా తిని కూర్చుంటే కుదరదు. కాబట్టి మీ ఒళ్ళు వంచి టాలెంట్ పెంచే పనులు చూపిస్తా. అసలు ముందు చిచి ముందు మీ గెటప్ను మార్చాలి. రండి అందరూ రండి రండి. ఎంత హడావిడి చేస్తుందంటే స్కెచ్ లక్షల్లో ఉండుంటుంది. చూద్దాం కూతురు కోడళ్లతో ఏ ఘనకార్యం చేయబోతుందో. ఓ అరగంట ఈ తాళ్లతో ఆడండి. ఏంటి ఆడేది? ఈ బస్సాలతో ఆడేవంటే ఇక్కడ 6 రోజు గొయ్యి పడుతుంది. నీ కూతురు హాస్పిటల్ పడుతుంది. చస్తే మా ఆయన తాడు తెగుద్ది. అవునత్తయ్య, అంతసేపు ఆడలేము. కావాలంటే ఓ 1/2 నిమిషం ఆడతాం. చాలే, నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యండి. అయితే మా ఇష్టం వచ్చినట్టు ఆడతాం అత్తయ్య గారు. ఎలా అయినా ఆడండి, తాడుతో ఆడండి చాలు. అలా అయితే ఓకే అత్తయ్య గారు. అమ్మో, నా వల్ల కాదు. నేను మామూలుగా ఆడతాను. నీ కర్మ. ఓ అమ్మాయి, ఆడడానికి మేము రెడీ. చూడ్డానికి రెడీయా? రెడీ 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 కమా స్టార్ట్. రెడీ రెడీ. కానివ్వండి. స్టార్ట్. చాలా అప్పండి. నాడాట ఆడమంటే బాలాట ఆడతారేమిటి? నువ్వే కదా మీ ఇష్టం ఆడుకోమని చెప్పు. అందుకే తాడుతోనే మా ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాం అత్తయ్య గారు. చంపుతాను. తాడుతో ఆడమంటే నిలబడి కాదే, ఎగరమని. మాకలా ఎగరడం రాదత్తయ్య గారు. మీరు చూపించండి, చూసి నేర్చుకుంటాం. అన్ని నేనే చూపించాలి. ఏయ్, ఇలా ఇవే. మీరు మరీ ఇంత యూస్లెస్ గా తయారవుతారనుకోలేదు. నన్ను చూడండి, 50 దాటినా ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో.